శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఫిబ్రవరి 2025 వృశ్చిక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే స్టూడెంట్స్ అంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ, పెళ్లి అంటే వివాహం, వృత్తి, వ్యాపారం, కుటుంబ సంబంధమైన విషయాలు, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, విదేశీయానం, ఆరోగ్యం మరియు రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజగ్రహం అండి. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి బ్రీఫ్గా పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాశ్యాధిపతి కుజగ్రహం ఫిబ్రవరి మాసం అంతా కూడా మిథున రాశిలో ఉంటారు. అంటే రాశి నుండి 8వ స్థానంలో ఉంటారు. కాకపోతే 24 తేదీ వరకు కూడా ఆయన మధ్యాహ్నం వరకు కూడా వక్రీకరించి ఉంటారు మిథునంలో. 24 మధ్యాహ్నం తర్వాత వక్రీకరణ వదిలి మిథునంలోనే పయనం చేస్తూ ఉంటారండి. ద్వితీయ పంచమాధిపతి విలువనిచ్చే గ్రహం, యోగకారకుడు అయినటువంటి యొక్క గురుగ్రహం 7వ స్థానంలో వృషభ రాశిలో స్థితి పొంది ఉంటారు. ఆ మేజర్ మార్పు ఏంటంటే 4 నెలల తర్వాత ఈ యొక్క గురుగ్రహం వక్రీకరణ వదిలిపెట్టబోతున్నారు. మరి ధన, కుటుంబ, విద్య, ప్రేమ, వివాహ విషయాల్లో క్లారిటీ వస్తుందండి. తృతీయ చతుర్థాధిపతి శనిశ్చరుడు ఈయన కుంభరాశిలోనే స్థితి పొంది ఉన్నారు. మరి 7 మరియు 12వ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రగ్రహం ఈ మాసమంతా ఫిబ్రవరి మాసమంతా కూడా 5వ స్థానంలో మీనంలో స్థితి పొంది ఉన్నారు రాహుతో కలిసి. రాహు మీనంలో ఉన్నారు కావున ఈ యొక్క కేతుగ్రహం కన్య రాశిలో స్థితి పొంది ఉంటారు. అష్టమ లాభాధిపతి బుధుడు అవుతారు. ఈ బుధ గ్రహం మకరంలో 11 ఫిబ్రవరి దాకా ఉంటారు. 12 ఫిబ్రవరి నుండి కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు. దశమాధిపతి రవి మకరంలో 12 ఫిబ్రవరి వరకు ఉంటారండి. 13 ఫిబ్రవరి నుండి ఆయన కుంభరాశిలో చతుర్థంలో స్థితి పొందబోతున్నారు. సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యారంటే ముఖ్యంగా చతుర్థం అంటే బ్యాచిలర్ డిగ్రీ స్థాయి విద్య అభ్యసిస్తున్న వారికి ఎలా ఉంటుంది. 4వ స్థానంలో ఆ స్థానాధిపతి శని ఉన్నారు, బాగానే ఉంటుంది. అదేవిధంగా అష్టమ లాభాధిపతి మరియు దశమం అంటే 10, 11వ స్థానాధిపతి అష్టమాధిపతి కూడా అయినటువంటి యొక్క బుధ గ్రహం, రవి గ్రహం కూడా 4వ స్థానంలో వెళ్ళబోతున్నారు. కాబట్టి విద్యార్థులు ఎవరైతే బహుదూర ప్రాంతంలో విద్యను అభ్యసించడం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో అలాంటి వారికి పాజిటివ్గానే ఉంటుంది. కాస్త టెన్షన్ అనిపించినా కూడాను చివరికంతా రిజల్ట్ పాజిటివ్గానే వచ్చే అవకాశం బలంగా ఉందండి. మరి పీజీ లాంటి విద్య ఇక్కడ 5వ స్థానం అంటే పంచమ స్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్. 5వ స్థానాధిపతి గురుగ్రహం వృషభ రాశిలో శుక్రుడింట ఉన్నారు. ఆ శుక్రుడు మీన రాశిలో ఉన్నారు. అంటే గురు శుక్ర పరివర్తన యోగంలో ఉన్నారండి. ముఖ్యంగా కంప్యూటర్స్, టెక్నికల్, ఈ యొక్క ఐటీ, టెక్నాలజీ, ఏఐ, ఫ్యాషన్, బ్యూటీ, కెమికల్, ఫోటోగ్రఫీ, డిజైన్ ఇలాంటి వాటికి సంబంధించిన విద్యను ఎవరైతే కోర్సు అభ్యసిస్తుంటారో అలాంటి వారికి బాగా ఉంటుంది. అదేవిధంగా బహుదూరంలో విద్యను అభ్యసించే వారు కూడా ఎక్సలెంట్గా రాణించగలుగుతారు ఆల్రెడీ అక్కడ ఉన్నవారు. అదేవిధంగా ఎవరైతే బహుదూరం వెళ్ళి దూర ప్రాంతం లేదా విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ మాసంలో వృశ్చిక రాశి వారి ఉంటే వారికి ఫస్ట్ అవుట్కమ్ వస్తుంది అని చెప్పాలండి. మరి ప్రేమ విషయంలో చూస్తే సప్తమాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో రాహుతో కలిసి ఉన్నారు. ఎవరైతే ప్రేమలో ఉంటారో వారి ప్రేమ జీవితాన్ని వైవాహిక జీవితంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారండి. కాకపోతే ఇది సఫలీకృతం అవుతుందా కాదా అని అంటే మీ యొక్క జన్మజాతక చక్రం అనుసరించి కూడా చెప్పాల్సి ఉంటుందండి. మీ యొక్క జన్మజాతక చక్రంలో లగ్నం, పంచమ స్థానం, 7, 9, 11 స్థానాలు కనుక రిలేషన్ అనేది వస్తే కనుక డెఫినెట్గా ప్రేమ వివాహం అయ్యి తీరుతుంది. సో ఇవన్నీ కూడా గోచార ఫలాలు కావున మీరు ఆ రకంగా కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అన్నప్పుడు దశమాధిపతి రవి. మరి ఈ యొక్క రవి గ్రహము తృతీయ చతుర్థాల్లో ఉన్నారండి. 3వ స్థానం, ఈ 10వ స్థానం నుంచి 6వ స్థానంలో ఉన్నారు. వృత్తిపరంగా ప్రయాణాలు, మరికొంతమంది బదిలీలు, కొంతమంది దూర ప్రాంతం వెళ్లాల్సి రావడం ఇలాంటివన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయండి. మరి దశమాధిపతి రవి ఎప్పుడైతే కనుక 13 ఫిబ్రవరి నుండి ఆయన చతుర్థానికి వెళ్తారో కుంభరాశికి, ఆ రాశాధిపతితో కలిసి దశమాధిపతి చతుర్థం నుండి కనుక కొంతమంది దూరంలో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వారు జన్మస్థానానికి రావటం తిరిగి పయనం చేయటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. మరి వ్యాపారంలో ఏ విధంగా ఉందంటే వ్యాపారాధిపతి శుక్రుడు బలంగా పంచమ స్థానంలో ఉన్నాడు. సో అంటే ఏంటంటే 7వ స్థానాధిపతి 5లో ఉన్నాడు కాబట్టి వ్యాపార విషయంలో లాభాలు ఆర్జించే అవకాశం బలంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఈ మాసంలో బాగా ఉంటుందండి.
మీకు మంచి వ్యాపార భాగస్వామ్యం దొరికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవారో వారికి కూడా మంచి అండర్స్టాండింగ్ తోటి వారి యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తారు అని చెప్పవచ్చు. మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందయ్యారంటే 7వ స్థానాధిపతి 5లో ఉన్నాడు, 5వ స్థానాధిపతి 7లో ఉన్నారు, ఒకరింట్లో ఒకరు ఉన్నారు. కాబట్టి ఏంటంటే 2 సహజ శుభగ్రహాలే కావున వైవాహిక జీవితంలో మంచి అన్యోన్యత ఉంటుంది. పంచమ సప్తమాధిపతుల యొక్క పరివర్తన యోగం వలన దూర ప్రాంత ప్రయాణాలు, పిక్నిక్స్ కావచ్చు, లేదంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్యామిలీ ట్రిప్స్ లాంటివి కూడా ప్లాన్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. అదేవిధంగా గురుగ్రహం మీద కేతు యొక్క దృష్టి ఉంది కావున మరి కొంతమందికి పెద్దవారై ఉంటే ఏదైనా ప్రయాణాలు ఆధ్యాత్మిక కోణంలో కూడా ఉండే అవకాశం అయితే కనపడుతుంది. మరి ప్రాపర్టీ సంబంధంగా చూసినప్పుడు చతుర్థాధిపతి శని చతుర్థంలోనే ఉన్నారు, అదేవిధంగా లాభాధిపతి బుధుడు కూడా కలుస్తూ ఉన్నారు. కాబట్టి అనుకోని ఏదైనా డీల్ ఒకటి మీకు తరసపడటం కావచ్చు. అష్టమాధిపతి అయినా కూడాను పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుందండి. శని, బుధ మరియు రవి యొక్క గ్రహాల యొక్క స్థితి వల్ల బుధుడు మిత్ర స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే వాహన సౌఖ్యం కావచ్చు, కొంతమందికి సెకండ్ హ్యాండ్ డీల్స్ వస్తూ ఉంటాయండి. అలాంటివి కూడా మంచి రీజనబుల్ రేట్లో దొరకడం లాంటిది కూడా కనపడుతూ ఉంది. మదర్ హెల్త్ విషయంలో కూడా బాగుంటుంది. ఇక్కడ ధన సంబంధంగా చూస్తే ద్వితీయము ధనము, 11వ స్థానం లాభం, ఫ్లోటింగ్ ఆఫ్ మనీ కదా, ద్వితీయాధిపతి సప్తమంలో ఉన్నారు. ఎదుటి వారి నుండి రావాల్సిన ధనం ఏదైతే ఉందో క్లారిటీగా ఉంటుంది. 5వ తారీఖు ఫిబ్రవరి తర్వాత మీకు ధనం తిరిగి వచ్చే అవకాశం చాలా బలంగా కనపడుతూ ఉందండి. మరి 11వ స్థానాన్ని ఈ యొక్క పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు యొక్క స్థితి కూడా ఉంది. కాబట్టి సో డెఫినెట్గా మీరు పెట్టేటువంటి పెట్టుబడుల విషయంలో కూడా బాగానే ఉంటుంది. సంతాన పరంగా ఏ విధంగా ఉంటుందన్నప్పుడు పంచమం సప్తమం, పంచమాధిపతి మొదటి సంతానం చెప్తూ ఉంటాం, సప్తమ స్థానం అంటే 2వ సంతానం. 2 గ్రహాలు కూడా పరివర్తన యోగంలో ఉన్నాయి. కాబట్టి సంతానం, మొదటి సంతానం కావచ్చు, 2వ సంతానం కావచ్చు, సో మంచి డెవలప్మెంట్లోకి రావడం. కొంతమందికి ఒకవేళ కనుక వారు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటే వాళ్ళు పీజీ లాంటి విద్యకు ఎక్సలెంట్గా రాణింపు ఉంటుంది. ఒకవేళ కనుక మీ యొక్క సంతానం పెద్దవారై కనుక ఉండి మీరు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సఫలీకృతం అవుతాయని, సంబంధం దగ్గర రావడం, ఓకే చెప్పడం లాంటివి కూడా కనపడుతూ ఉన్నాయండి. స్త్రీలకు కూడా ముఖ్యంగా బాగుంటుంది. శుక్రుడు పంచమంలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి సో అది కూడా బాగానే ఉంటుంది. శుక్రుడు బలమైన రాశి కాబట్టి శుక్రరాహుల యొక్క స్థితి అనేది పంచమ స్థానంలో ఉంది. కాబట్టి ఈ యొక్క ఖర్చు కూడా దుబారాగా ఎంటర్టైన్మెంట్ కోసం, విహారయాత్రల కోసం, పార్టీల కోసం ఇలాంటివి ఖర్చు పెట్టే స్థితికి ఉంది. సో రాహు యొక్క స్థితి అనేది శుక్రుడితో ఉన్నారు. కాబట్టి ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్ వారితో కూడా కొంత ప్రేమ ఇలాంటి నడిపే అవకాశం ఉంది. కావున యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి, జాగ్రత్త వహించాల్సిన అవసరం కనపడుతూ ఉంది. మరి ఆరోగ్యపరంగా చూస్తే మీ యొక్క రాశాధిపతి, లగ్నాధిపతి ఇద్దరు కూడా కుజుడే వృశ్చిక రాశికి, ఆయన 8వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా చెయ్యి లాగటం కావచ్చు, అదేవిధంగా నర్వ్స్కి సంబంధంగా, మరికొంతమందికి చర్మ సంబంధంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉందండి. ఎక్కువగా ఈ వెహికల్స్ డ్రైవ్ చేస్తున్న వారైతేనేమి, ఇక సిస్టమ్ అంటే కంప్యూటర్ లాంటి వాటి మీద ఆపరేట్ చేస్తున్న వాళ్ళైతేనేమి, సో చేతితో ఎక్కువగా ఎవరైతే ఆపరేట్ చేస్తూ పనులు చేస్తూ ఉంటారో వారికి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది. అదర్వైజ్ మళ్ళీ బాగానే ఉంటుందండి. మరి రెమెడీస్ ఏంటయ్యానంటే ముఖ్యంగా రాశాధిపతి కుజుడు 8ంలో ఉన్నారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచి ఫలితం ఇస్తుందండి. 8ం ఉంటే ఆయుష్స్థానం. సో కాబట్టి ఆ రెమెడీ అంటే మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గురుగ్రహం యొక్క స్థితి మీ రాశి మీద ఉంది. కాబట్టి రాశాధిపతి ఆయుష్స్థానంలో ఉన్న, 8వ స్థానంలో ఉన్నా కూడా గురుగ్రహం యొక్క శుభదృష్టి ఉంది. కాబట్టి సో మళ్ళీ ట్రీట్మెంట్తో కావచ్చు, ఏదైనా కూడా సలహాల మేరకు దాన్ని మీరు రెక్టిఫై చేసుకుంటారు అని చెప్పవచ్చు. ప్రయాణాల విషయంలో కూడాను 8మాధిపతి, లాభాధిపతి అనేటువంటి బుధుడు ఉన్నారు. కాబట్టి ప్రయాణాల విషయంలో బుధుడు కమ్యూనికేషన్ ఇండికేట్ చేస్తారండి. కొంతమంది కమ్యూనికేషన్స్, ఫోన్స్, మొబైల్స్ వాడుతూ కూడా యూటిలైజ్ చేస్తూ, గ్యాడ్జెట్స్ వాడుతూ కూడా ప్రయాణాలు, డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు కొంత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. ఇంకా గోల్స్ అండి. సో రాశాధిపతి బలహీనంగా ఉన్నా కూడా మొత్తంగా 5వ స్థానము, 7వ స్థానము, సో ఈ యొక్క ధనస్థానం బాగున్నాయి. కాబట్టి మీరు ఫిబ్రవరి మొదటి వారంలోనే 1-2 తారీఖులోనే ఫిబ్రవరి మాసంలో మంత్లీ గోల్స్ కనుక మీరు కనుక రాసుకోవడం, ఎందుకంటే మైండ్లో ఉంటాయండి, వేలకు వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కనుక మనం ఒక గోల్ కార్డు కానీ పేపర్ మీద కానీ ఒక డైరీలో రాసుకుంటూ మనం తరచుగా చూసుకుంటూ వాటికి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటూ ఉంటే ఎక్కువగా మనకు మైండ్లో స్టోర్ అయిపోతుంది. దానివల్ల మన ఫోకస్ అనేది ఎట్టుకోకుండా ఉంటుంది, క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉంటాం. సో క్లారిటీగా ఉన్నప్పుడు ఫోకస్ చేస్తాం, ఫ్లోగా చేస్తే ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎనర్జీ ఫ్లో అవుతే ఫలితం వస్తుంది. కాబట్టి సో యూ కెన్ ట్రై అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.
నమః.